కృష్ణా నదికి క్రమంగా వరద పెరుగుతోంది. కర్నూలు జిల్లా హోస్పేట్లోని తుంగభద్ర జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1614 అడుగులు. నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 46.80 టీఎంసీలుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్కులుంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. సో ఈ వరద నీరు కొనసాగడం వల్ల ప్రాజెక్ట్ ఇన్ఫ్లో భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది. అవుట్ఫ్లో కూడా క్యూసెక్కులు 7,000 వదిలేందుకు సిద్ధంగా ఉన్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం కేవలం 885 అడుగులే ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, విజయచంద్రిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తుంగభద్ర శ్రీశైలం డ్యాంకు క్రమక్రమంగా కూడా వరద ప్రవాహం పెరుగుతుంది. శ్రీశైలం డ్యాంకు 2 రోజుల నుంచి వరద వస్తుంది. ఎగువన జూరాల ప్రాజెక్టుకు ఆల్మట్టి అదేవిధంగా నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి కూడా భారీగా వరద వస్తుండటంతో ఎగువ ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి వరదను దృష్టిలో పెట్టుకుని జూరాల ప్రాజెక్టు అధికారులు కూడా అప్రమత్తమై విద్యుత్ ఉత్పాదన ప్రారంభం చేసి 22,000 క్యూసెక్లు దిగువన శ్రీశైలానికి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను కూడా దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం అధికారులు 3 రోజుల నుంచి కూడా పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు. 3 రోజుల నుంచి లెఫ్ట్ పవర్ హౌస్, రైట్ పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా రైట్ పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పత్తిని ఆపేశారు. లెఫ్ట్ పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పత్తి కంటిన్యూ అవుతుంది. లెఫ్ట్ పవర్ హౌస్ లో తెలంగాణ పరిధిలోని లెఫ్ట్ పవర్ హౌస్ లో గడిచిన 24 గంటల్లో 3.35 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరిగినట్లు కూడా ట్రాన్స్కో అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి కూడా భారీగా వరద వస్తుంది. ప్రస్తుతానికి 1,00,000 క్యూసెక్కుల వరద తుంగభద్ర నదికి వస్తుంది. తుంగభద్ర డ్యామ్ కూడా ఇప్పటికే సగానికి నిండింది. ఇలాగే వరద కంటిన్యూ అయితే ఒకవేళ ఇంకా భారీ వర్షాలు కురిస్తే గిన ఈ నెలాఖరు కల్లా కూడా తుంగభద్ర జలాశయం నిండుతుందని టీపీ డ్యామ్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని రైతుల అదైతే తాగునీరు అదేవిధంగా సాగునీరు దృష్టిలో పెట్టుకుని తుంగభద్ర జలాశయం నుండి కూడా ఎల్ఎల్సీ కాలువకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. దీంతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ అదైతే వ్యవసాయ పనుల్లో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు గత సంవత్సరం కూడా భారీగా వరదలు రాలేదు. దీంతో గత ఏడాది కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిలలేదు. అయితే ఇప్పటికే నారాయణపూర్ అదేవిధంగా ఆల్మట్టి డ్యాంలు కూడా పూర్తయి త్వరలోనే జూరాల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుతుంది. కాబట్టి ఇలాగే వరదలు కూడా కంటిన్యూ అయితే ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్నాయని కూడా డ్యామ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలానికి వరద వస్తుండటంతో రాయలసీమ రైతుల్లో కూడా ఆనందం వ్యక్తమవుతున్నది. విజయచంద్ర.